కాబట్టి సో ఇట్స్ సో లవ్లీ టు సీ యూ బ్యాక్ ఆన్ స్క్రీన్ హాసిని హాసిని అనే జెనిలియా. సో సీ హౌ మచ్ ఆఫ్ లవ్. They will never forget this song, they will never forget the lyrics, and they will never forget you. Like Srilila was saying, and like Rajamouli garu was saying, I think you are stuck in time, and it is so beautiful to see your beautiful face once again on the silver screen. అండ్ ఇది చాలా చాలా డిఫరెంట్ క్యారెక్టర్. మీరు అసలు హాస్ని జెనిలియా ఇంతకు ముందు అలాంటి క్యారెక్టర్ చూడలేదు. దాన్ని ఫెంటాస్టిక్గా రాశారు, రాధా గారు ఫెంటాస్టిక్గా తీశారు, అండ్ సెంధిల్ గారు అద్భుతంగా చూపించారు. సో ఐ థింక్ యూ గోన్ ఫాల్ ఇన్ లవ్ విత్ జెనిలియా గారు క్యారెక్టర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ జెనీ, థ్యాంక్ యూ. యా, అండ్ దాని తర్వాత ఇప్పుడు మన అలా వచ్చి ఎర్ర సీరేమో నీ కోసం కట్టాను, కానీ నల్ల జాకెట్టే నేను రాస్తాను, మీరు ఎర్ర జాకెట్ దాని మీద వేసానని వైరల్గా వచ్చిన మన వైరల్ వయ్యారికి ఒక పెద్ద ఓ వేసుకోండి. ఐ రియలీ లవ్ హర్ డాన్స్ అండ్ ఐ లవ్ హర్ ప్యాషన్ ఫర్ డాన్స్. ఏ వర్క్ అయినా సరే మనం ఎంత బాగా చేస్తాం అనే దానికంటే దాని మీద మనకి ఎంత ప్యాషన్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్యాషన్ ఉంటే ఆటోమేటిక్గా ఆర్ట్ బాగా వచ్చేస్తుంది. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అన్నా ప్యాషన్ లేకపోతే అది జీరో అయిపోతుంది. సో అలా వాట్ ఐ లవ్ అబౌట్ దిస్ గర్ల్ ఈజ్ హర్ ప్యాషన్ టువర్డ్స్ డాన్స్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ యాక్టింగ్ అండ్ ఆఫ్ కోర్స్ ప్యాషన్ టువర్డ్స్ హర్ స్టడీస్. ఐ వాజ్ ఆల్సో ఒక డైరెక్ట్ విట్నెస్. అమ్మాయి ఎగ్జామ్స్ రాస్తూ వచ్చి డాన్స్ చేయడం చాలా 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 అద్భుతంగా అనిపించింది నాకైతే. ప్లీజ్ సిట్ లీలా, చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే లీలా ప్లీజ్ సిట్. నేను స్టార్ట్ చేసినప్పుడు మై ఫస్ట్ ఫిల్మ్ ఐ వాజ్ 16.5 years old when I did my first film దేవి. సో నాకు రికార్డింగ్ ఉన్నప్పుడు మా ప్రొడ్యూసర్స్ బాలు గారికి నా ఫస్ట్ సాంగ్ బాలు గారే పాడాలన్నాను. అందులో 10-11 సాంగ్స్ అన్ని బాలు గారే పాడారు. అప్పుడు ఫస్ట్ రికార్డింగ్ ఉన్నప్పుడు మా ప్రొడ్యూసర్ వాళ్ళు ఫోన్ చేసి అడిగారు, సార్ మీరు మార్నింగ్ డేట్ ఇచ్చారు కదా, ఈవినింగ్ కొంచెం మార్చగలరా అని. ఎందుకమ్మంటే మా మ్యూజిక్ డైరెక్టర్కి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. సో ఐ వాజ్ రైటింగ్ ఎగ్జామ్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ రికార్డింగ్ దేవి సాంగ్స్ ఇన్ ద ఈవినింగ్. ఎవరయ్యా మీ మ్యూజిక్ డైరెక్టర్ అని అడిగారు. అప్పుడు నేను పెద్దగానే ఓకే నో ప్రాబ్లం, వాడికి ఎప్పుడు గుర్తు అప్పుడు రమ్మని నేను రికార్డ్ చేస్తాను. అలా ఆ బాలు గారికి మళ్ళీ ఒక శిరసాభివందనం నేను చేస్తూ, ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనతో ఉంటాయని స్వర్గీయ బాలు గారిని మనం తలుచుకుందాం. సో అలా నాకు అది గుర్తొచ్చిందన్నమాట. హౌ ఐ యూస్ టు రైట్ ఎగ్జామ్స్ అండ్ ఐ థింక్ దట్ ప్యాషన్ ఈజ్ వాట్ టేక్స్ అస్ places, Srilila, and there is no stopping you. You're there all over India and all over the globe. You're going to go very soon, and we're also waiting for your Hindi movie, and all the very best to that. ఈ పాట వైరల్ వైర్ కంపోజ్ ఒక చిన్న సరదా విషయం చెప్పొచ్చు కదా. సో నేను చెప్పాను మాట, ఈ పాట వైరల్ వైర్ అని కంపోజ్ చేస్తే అందరూ ఫుల్ ఎగ్జైటెడ్. ఫస్ట్ ఆ సిచ్యువేషన్లోకి హీరోని వస్తుందా రాదా అని ఒక డౌట్ ఉండింది. నేను అన్న లాజిక్ లేదు, ఇక్కడ వస్తుందా రాదా తెలియదు, ఇందులో శ్రీలీలనే ఉండాలి అన్న. అంటే అంత పెద్ద డాన్సింగ్ స్టార్ అయిపోయింది తను చేస్తేనే ఇందులో ఎక్స్ప్రెషన్స్ అన్ని బాగొస్తాయి అని చెప్పి ఒక పెద్ద ఇది జరిగింది. దాని తర్వాత ఏం చేశానంటే, శ్రీలీల ఇంతకుముందు చేసిన పాటలు ఉన్నాయి, కుర్చీని మడతపెట్టు, దాని తర్వాత వాట్ ఇస్ దట్ రవితేజ గారిది పల్సర్ బండి రైట్. అయ్యా అందులో ఆ ఫుటేజ్ అంతా తీసి నేను ఈ వైరల్ వైర్ సాంగ్ చేసి మొత్తం ఎడిట్ చేసి ట్యూన్ వినిపించడమే ఆ ఎడిటెడ్ ఫుటేజ్తో చూపించారు రాధా గారికి. దాని తర్వాత దే టోల్డ్ శ్రీలీల అబౌట్ ఇట్, షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. దాని తర్వాత తనకి చూపిస్తే అమ్మో ఇది సూపర్, నేనే చేయాలి. దాని తర్వాత నాకు నచ్చింది ఏంటంటే, ఈ పాట ఎలాగైనా నేనే చేయాలని తను మనస్ఫూర్తిగా కోరుకుంది. ఆ కోరికే ఆర్టిస్ట్కి హార్ట్ బీట్. ఆల్వేస్ రిమెంబర్, కోరికే ఆర్టిస్ట్కి హార్ట్ బీట్. అంటే ఈ పాట నేను చేయాలి, నేను అలా చాలా అన్నీ జరిగినాయి. నా ఫస్ట్ పాట బాలు గారు పాడాలని నేను ఇంతప్పటి నుంచి కోరుకున్నా. ఫస్ట్ సాంగ్ బాలు గారితోనే రికార్డ్ చేశా. అలాగా కొంతమందిని నేను, మా డాడీ సత్యమూర్తి గారు రైటర్ అయినా సరే నేను ఆయన ద్వారా కలవను, నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాకనే వీళ్ళని కలవాలనుకున్నా. అలాగే కలిసా. ఇళయరాజా గారు నేను మ్యూజిక్ డైరెక్టర్గానే కలవాలనుకున్నా. దాని తర్వాత ఆయన నన్ను పిలిచి అన్నమ్మా ఎప్పుడు ఇరికే అని నన్ను ప్రేమతో పిలిచి ఎక్కడున్న దేవిని పిల్లండి అనే రేంజ్కి నేను ఆ మ్యూజిక్తోనే ఆయనకి పరిచయం అయ్యా. అలా మనం కోరుకున్న కోరికలన్నీ ఆర్ట్ ద్వారా తీరటమే ఒక ఆర్టిస్ట్కి పెద్ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. అలాగా శ్రీలీల, యూ విల్ బి బ్లెస్డ్ విత్ మోర్ అండ్ ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్, బికాస్ ఐ ఆల్సో నో యూ యాజ్ ఎ పర్సన్ టు అన్ ఎక్స్టెంట్. సో ఆ పర్సనాలిటీ కూడా ఆర్ట్కి యాడ్ అయిపోద్ది. సో ఆల్ ది బెస్ట్ యూ శ్రీలీల. అండ్ వైరల్ ఎలా చేస్తుంది శ్రీలీల, ఇరగదీస్తుంది కదా. యా, షీ జస్ట్ రాక్డ్ అండ్ కిల్డ్ ఇట్. అండ్ ఈరోజు ది సాంగ్ ఈజ్ రాకింగ్ ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, కన్నడ, మలయాళం, అసలు హిందీ వాళ్ళు వీళ్ళని అసలు వచ్చిన మిగతా పాటలన్నీ డామినేట్ చేసి ఇది అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది. సో అంత ఎక్స్ట్రాడినరీగా డాన్స్ చేసిన శ్రీలీలకి, కిరీటికి, అండ్ ముఖ్యంగా దాన్ని కొరియోగ్రాఫ్ చేసిన మన రేవంత్ మాస్టర్, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సారీ, కొంచెం ఎక్కువ మాడుతున్నాను, అంటే అనవసరమైన విషయాలు ఎక్కువ మాడకూడదు, కానీ అవసరమైన విషయాలే ఎక్కువ మాట్లాడవచ్చు. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు రేవంత్ మాస్టర్. నేను ఎందుకు చెప్తానంటే, నాకు జనరల్గా సాంగ్స్ షూట్ జరుగుతున్నప్పుడు వెళ్ళి చూడటం ఇష్టం, కుదిరినంత వరకు టైం ఉంటే వెళ్తా. అలాగా కొంచెం చాలా
తక్కువ టైంకి ఈ షూట్కి వెళ్ళా. ద వే దిస్ గై కొరియోగ్రాఫ్ దిస్ సాంగ్ ఈజ్ బ్రిలియంట్. నేను ఇంకా కెమెరాలో కూడా చేస్తున్నాడు అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ హ్యాండ్ మూమెంట్స్. ఒక సౌండ్ ఒక మ్యూజిక్ ఇస్తే చాలా ఇమాజినేషన్ ఉంటుంది. ఆ సౌండ్కి మూమెంట్ వచ్చిందా లేదా అనేది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అలా దిస్ వన్ ఆఫ్ మై మోస్ట్ సాటిస్ఫైడ్ పిక్చరైజేషన్స్ మన వైరల్ వయ్యారి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకో సాంగ్ ఉంది జూ జూనియర్ అని, అది ఇంకా ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. అది రేపు డిసైడ్ చేస్తారు ఈరోజు రిలీజ్ చేస్తాం లేదని. నో ప్రాబ్లం, యూ టేక్ టైం. ఎల్లుండికి అబ్బో ఇక చాలా టైం ఉంది. ఎల్లుండి ఉంది సినిమా, ఏం కంగారు లేదు. అవతలని కూడా రిలీజ్ చేయొచ్చు మనం. ఏం సాయి గారు మీరు ఆలోచించండి. ఓకే, ఆ సాంగ్ కూడా ఇరగి తీసేసారు రేవంత్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. అద్భుతం, బ్యూటిఫుల్. యూ గోన్ గో ప్లేసెస్ అంతే. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకో సాంగ్ చేసింది విజయ్ కదా, ద కొరియోగ్రాఫర్ విజయ్. లెట్స్ లివ్ దిస్ మూమెంట్. ఆల్సో థ్యాంక్స్ టు విజయ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నేను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దినాని వదిలేసా. దినా நான் உங்களையும் கூப்பிட்டேன், ஆக்சுவலாக மறந்துட்டேன்னு நினைக்கிறேன். தட் இஸ் தினா మై అసిస్టెంట్ మా టీంలో. కమ్ దినా, నా అసిస్టెంట్. అంటే నేను ఎక్కడ ట్రావెల్ చేసినా నాతో ఉంటూ నా సూట్ కేసులో నేను ఏం పెట్టుకోని లేదో తనకి తెలుసు. ఓకే, అయ్యో నా షూ అంటే షూ ఇస్తాడు, అయ్యో నా షర్ట్ అంటే షర్ట్ ఇస్తాడు. ఈరోజు కూడా మేము ఆ జూనియర్ మిక్సింగ్ ఫినిషింగ్ ఫ్లైట్కి ల్యాండ్ అయితే ఆ బాత్రూంలో చేంజ్ చేసుకున్నాం. ఇదంతా ఎయిర్పోర్ట్లో తనే అన్నీ తీసేస్తే అన్నీ వేసుకుని అలాగే వచ్చాం. సో వీళ్ళు లేకుండా మనం లేము. ఓకే, మన అసిస్టెంట్స్, కార్ డ్రైవర్స్, మేకప్ ఆర్టిస్ట్, లైట్ బాయ్స్, వీళ్ళందరికీ మనం చాలాసార్లు తక్కువసార్లు థ్యాంక్స్ చెప్తుంటాం. దినా, థ్యాంక్ యూ సో మచ్ దినా, ఐ రియలీ లవ్ యూ దినా. ఓకే, ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ దినా. ఇలా ఇంకోడు ఉన్నాడు మా స్టూడియోలో, భరత్ అని. భరత్కు టైం టేబుల్ చెప్పేస్తే, సార్ పాలు తాగారా, సార్ మజ్జిగ తాగారా, సార్ భోజనం చేస్తారా, సార్ ఇడ్లీ తింటారా అంటూ ఫాలో చేస్తుంటారు. అలా భరత్ కూడా చాలా థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ నౌ కమింగ్ టు the gonna be born star Kiriti. ఓకే, ఈ అరుపులు ఇంకా కొన్ని వేలగా, లక్షలుగా, కోట్లుగా, ఇంకా మిలియన్స్, బిలియన్స్, ట్రిలియన్స్ అయ్యి అరిస్తే అరే ఆపండ్రా బాబు చెవులు వినిపించట్లా అని అనేలా మీకు పెరగాలి అని నేను మనస్ఫూర్తిగా యాజ్ ఎ బ్రదర్ ఐఎమ్ కోరికోఫైయింగ్ ద గాడ్. ప్లీజ్ సిట్ కిరీటి. అండ్ యూ గోన్ టు విన్ దట్ బికాస్ దిస్ బాయ్, దిస్ గై, దిస్ హీరో, దిస్ గోన్ బి స్టార్. నేను నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నా. ఫస్ట్ నేను ఇందాక పీటర్ మాస్టర్ చెప్పాను కదా, పీటర్ మాస్టర్ చెప్పిన ఫైట్ చేయడం అంటే సాధారణమైన విషయం కాదు, చాలా చాలా కష్టం. ఒక ఫుల్ ఎపిసోడ్ ఉంటుందండి. యూ విల్ బీ థ్రిల్డ్. అంటే ఇలా చెప్పొచ్చు కదా, ఏంటని లైట్గా మీరు ఎలాగో చూపించలేరు. సరే ఓకేలేండి, అది ఎగరడాలు దూకడాలు చాలా ఉంటాయి అందులో. హీ వెంట్ అండ్ ట్రైన్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ అబౌట్ లైక్ 2-3 months, 3-4 months. ఆ సీక్వెన్స్ ఉందని వెంటనే చాలా సిన్సియర్గా ట్రైన్ చేసి ఊరికే ఏదో ఊరికే ఉంది కదా సినిమా తీసేస్తున్నారు వాళ్ళ ఫాదర్ అని చెప్పి యాక్ట్ చేసేలా. దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఐ హ్యావ్ గాట్ ఫర్ యూ మ్యాన్. హీ ఈజ్ మై డియర్ లిటిల్ బ్రదర్ అండ్ హీస్ గోన్ టు రాక్ ది స్క్రీన్. ఎందుకంటే సహనం పొరుత్తవర్ భూమి ఆళ్వారు అని తమిళ్లో ఒక సేయింగ్ ఉంది. అదేంటంటే పేషెన్స్తో ఉన్నవాళ్ళు ఎర్త్నే రూల్ చేస్తారు అని. పేషెన్స్ ఉండాలి, ప్యాషన్ ఉండాలంటే, ఓకే, ప్రాక్టీస్ చేయాలంటే, ఫోకస్ ఉండాలంటే. బట్ నేను బెంగళూరులో కూడా ఇది చెప్పాను, ప్లీజ్ కీప్ దిస్ సేమ్ క్వాలిటీ ఇన్ యూ, బట్ ప్లీజ్ కీప్ లెర్నింగ్. మీకు వచ్చిన ఐడియాస్తో పాటు మిగతా వాళ్ళ ఐడియాస్ ఏంటి అన్ని రెస్పెక్ట్ ఎవ్రీథింగ్ అండ్ పుట్ ఎవ్రీథింగ్ టుగెదర్ అండ్ యుల్ బీ గ్రోయింగ్ లైక్ నోబడీస్ బిజినెస్ మాట. సో ఆల్ ది బెస్ట్ యూ. తను చాలా కష్టపడి అసలు డాన్స్లు అయితే ఎరగతీస్తారు. మీరు వైరల్ని చూస్తుంటారు. ఈరోజు యాక్చువల్ జూజు జూనియర్ చూపిస్తారనుకున్నాను, మన డైరెక్టర్ గారు ఇంక రిలీజ్ తర్వాత చూపిద్దామని డిసైడ్ అయినట్టున్నారు. అందులో కూడా బీభత్సంగా డాన్స్ చేశారు, రేవంత్ గారే కొరియోగ్రాఫ్ చేశారు. కిరీటి హ్యాస్ డన్ అమేజింగ్ డాన్సెస్, అమేజింగ్ స్టంట్స్ అండ్ అసలు ఒక ఫస్ట్ సినిమా అనే ఫీలింగే రాదు కిరీటిని చూస్తే. అలాగే ద కాంబో ఆఫ్ దిస్ డైరెక్టర్ రాధా అండ్ కిరీటి, ఒక డెబ్యూ యాక్టర్కి ఇలాంటి డైరెక్టర్ ఇలాంటి స్టోరీ దొరకడం చాలా అరుదు. అదేలాగా ఇలాంటి స్టోరీ మీరు తను చూసి సెలెక్ట్ చేస్తారా, మీ స్టోరీలో తను పెట్టారు నాకు తెలియదు. యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా చేశారు ఈ మూవీ. సో యా, దే రియల్లీ డిజర్వ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎందుకంటే నేను రీరికార్డింగ్ చేస్తున్నప్పుడు మొత్తం చూసినప్పుడు నా ఫీల్ ఉంటుంది కదా. సో దెర్ ఈస్ ఎమోషన్, దెర్ ఈస్ కామెడీ, దెర్ ఇస్ యూత్, దెర్ ఇస్ డాన్స్, దెర్ ఇస్ ఫైట్స్. అంటే ఒక హీరోకి ఎలాంటి ఒక క్యాన్వస్ కావాలో అటువంటిది క్రియేట్ చేసి రాధా గారు ఇచ్చారు. దాన్ని చాలా బాగా సద్వినియోగం చేసుకుని చాలా బాగా చేశారు కిరీటి. నాకు నిజంగా అంటే ఈ మాట నేను మనస్ఫూర్తిగా అంటున్నా. మై డియరెస్ట్ బ్రదర్ అండ్ మై డియరెస్ట్ ఫ్రెండ్ ఈజ్ అల్లు అర్జున్, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తనకి ఒక ఆర్య ఎలా అయితే అయిందో అలా నాకు కిరీటికి
మన జూనియర్ అవుతుంది అనుకుంటున్నాను. అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో యా, ఆల్ ది బెస్ట్ కిరీటి. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు కిరీటి. యా, అండ్ ఐ థింక్ చాలాసేపు మాట్లాడేసాను, అందరి గురించి మాట్లాడేసాను. ఫైనల్గా సుమా గారికి చాలా చాలా థ్యాంక్స్. సుమా గారు నేను మాట్లాడిన మాటలు కాబట్టి వెళ్ళి కూర్చున్నారు మూలన. సుమా గారు థ్యాంక్స్ అండి, యూ ఆల్వేస్ రాక్. యాజ్ యూజువల్ నాకు ఐ వాజ్ రిమెంబరింగ్ బొమ్మరిల్లు యా, అన్నపూర్ణ స్టూడియోస్లో నాకు ఒకటి గుర్తొచ్చింది. రంగస్థలం ఫంక్షన్లోనూ ఎప్పుడో మన రామ్ చరణ్ వాజ్ టెలింగ్, ఆయన అన్నారు సినిమాలు ఏం మారినా దేవి మారుడు సుమ గారు మారరు స్టేజ్ మీదని. సో నాకు అది బాగా మంచిగా అదే గుర్తొచ్చింది ఈరోజు. సో మీరు ఎప్పుడు అలాగే రాకింగ్ అండి, మీతో పాటు మేము కూడా ఏదో అలా. మీతో పాటు మేము. నో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. ఓకే గైస్, ఓకేనా, వెళ్ళిపోతున్నారా? అదేంటి ఒక స్టెప్ వేస్తారేమో అనుకున్నావు. వాళ్ళిద్దరు వేస్తారు. లీలా లీలా లీలా, వి ఆర్ వెయిటింగ్ ఫర్ యు. లీలా, మీరు అలా అడగకూడదు లీలాని. లీలాని ఎలా అడగాలంటే నాకు తెలుసు. లీలా పైకి వచ్చి ఓ స్టెప్ వేస్తే పోలా. ఎందులోనే రైమింగ్ ఉండాలమ్మా. లీలా ఏంద్రా మీకు అలా లాస్ట్ ఒక్కటే ఒక స్టెప్ వేసేసి వెళ్ళిపో. ఇంతసేపు ఉన్నావు కాబట్టి జెనీలే గారు ఆల్సో టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, అండ్ అలాగే కిరీటి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. కిరీటి, yes కిరీటి టు కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అంటే వైరల్ వయ్యారి మీరు